Hello guys, welcome back to my YouTube channel Empress Sarah 3355. అయితే నేను 3 days నుంచి టాపిక్ గుర్తు చేసుకుంటున్న టాపిక్ వెతుకుతున్నా కానీ టాపిక్ నాకు దొరకట్లేదు. సో సమ్హౌ బై యువర్ సర్చెస్ నా ఆడియన్స్ సర్చెస్ ద్వారా నాకు తెలిసింది ఏంటి అంటే పీపుల్ ఆర్ వెరీ మచ్ టేకింగ్ రీడింగ్స్ అబౌట్ లవ్ రీడింగ్స్. ఓకే, అంటే విల్ మై పేరెంట్స్ యాక్సెప్ట్ ఆర్ లవ్, విల్ బీ ఎవర్ మ్యారీ అనేది ఒక క్వశ్చన్ ఉంది. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ సర్చింగ్ ఫర్ దిస్. అండ్ ఈవెన్ నాకు వచ్చే పర్సనల్ కన్సల్టేషన్స్లో కూడా ఈ ఇష్యూ రేజ్ అవుతుంది అనమాట. సో మేకింగ్ దాట్ టాపిక్ యాజ్ మై వీడియో ఏంటి అంటే, ఈ వీడియోలో మీ పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తారా మీ మ్యారేజ్కి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది లవ్ మ్యారేజ్, ఇంటర్ కాస్ట్ అవ్వచ్చు, వేరే కాస్ట్లు అవ్వచ్చు, వేరే రిలీజియన్స్ అవ్వచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్. ఓవరాల్లీ నా క్వశ్చన్ ఏంటి అంటే, మీ పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తారా, యాక్సెప్ట్ చేస్తే ఎప్పటి వరకు యాక్సెప్ట్ చేస్తారు, అండ్ మీ మ్యారేజ్ అవుతుందా, ఓవరాల్లీ హౌ విల్ బీ యువర్ మ్యారేజ్, ఈ లవ్ జర్నీ ఏదైతే ఉందో ఈ లవ్ జర్నీ టు మ్యారేజ్ జర్నీ ఎలా ఉంటుంది అనేది మన వీడియో అనమాట. సో సైమల్టేనియస్లీ ఇక్కడ సైడ్కి పర్సనలైజ్డ్ చిట్స్ పెట్టేశాను. అండ్ నౌ వీ విల్ గెట్ ఇన్ టు ద రీడింగ్. Same pile 1 and pile 2. So pile 1 or 3 1 3 5 7 9 11 13 15 17 19 21 23 25 27 29 and 31. ఇది pile 1. ఓకే, pile 1 మీ పేరెంట్స్ మీ లవ్ మ్యారేజ్ యాక్సెప్ట్ చేస్తారా, ఇది కొద్దిసేపు సైడ్కి పెట్టేద్దాం. మీ లవ్ మ్యారేజ్ యాక్సెప్ట్ చేస్తారా, యాక్సెప్ట్ చేస్తే ఎప్పటి వరకు యాక్సెప్ట్ చేయొచ్చు, అండ్ మీ మ్యారేజ్ పాసిబిలిటీస్ ఏంటి, ఈ 3 క్వశ్చన్స్ కవర్ చేస్తున్నాను నేను. అండ్ జర్నీ సరౌండింగ్ సిచ్యువేషన్లో కనిపిస్తుంది. సో గైస్ ప్లీజ్ హరీ అప్. ఇఫ్ యు ఆర్ సీయింగ్ దిస్ వీడియో యాజ్ మై ఫస్ట్ వీడియో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ లుక్ ఆఫ్టర్ అన్ని వీడియోస్ చూడండి. అండ్ ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. దిస్ విల్ బీ అ యాక్యురేట్ రీడింగ్. ఓకే, ఎంతమందికి షేర్ చేయగలిగితే అంతమందికి షేర్ చేయండి ఎవరైతే లవ్ ప్రాబ్లమ్స్లో ఉన్నారో, సో దట్ వాళ్ళకి అట్లీస్ట్ ఒక రిలాక్సేషన్ అయినా వస్తుంది ఈ టెన్షన్స్ ఇవన్నిటి మూలంగా. ఓకే, హౌఎవర్ నేను చెప్పాను కదా, ఐ ఎనర్జైజ్డ్ వెరీ మచ్ అండ్ రైట్ నౌ ఐఎమ్ చెకింగ్. అండ్ నిన్ననే 9:9 పోర్టల్ జరిగింది. ఐ థింక్ ఎనర్జీస్ విల్ బీ హై. చూద్దాం ఏంటి అనేది. ఓకే, రైట్ గైస్, ఎవరైతే క్రిస్టల్ ఆర్డర్స్ కావాలో క్రిస్టల్ ఆర్డర్స్ ఆర్ ఓపెన్, దే కెన్ టేక్. అండ్ పర్సనల్ కన్సల్టేషన్స్ కూడా ఓపెన్గా ఉన్నాయి, దే కెన్ టేక్. అండ్ క్యాండిల్ స్పెల్ జార్స్, హీలింగ్ సెషన్స్ అన్నీ ఓపెన్లోనే ఉన్నాయి. యూ క్యాన్ బుక్ యువర్ పర్సనల్ కన్సల్టేషన్ అండ్ నా టీమ్ హ్యాండిల్ చేస్తారు. సపోజ్ నేనున్నా కానీ దట్స్ ఓకే, కానీ కొంచెం డీసెంట్గా మాట్లాడండి, మై ఓన్లీ రిక్వెస్ట్ మీతోటి. అండ్ ఇంకొకటి, ఇన్ కేస్ నేను చెప్పింది మ్యాక్సిమం నేను రీడింగ్స్లో చూసే చెప్తా, 90%, 90 to 100%. ఇన్ కేస్ నేను చెప్పింది ఇన్ కేస్ మీకు వస్తుంది, అది జరుగుతుంది అని చెప్పిన అది జరగలేదు అనుకోండి, మనం ఇంకొక ఆల్టర్నేటివ్ వెతుకోవచ్చు. వచ్చి మ్యామ్ ఇలా జరగలేదు, మరి దీనికి సొల్యూషన్ ఏంటి, మళ్ళీ వేరేదేంటి అనేది మీరు అడిగితే మనం దాని మీద వర్క్ చేద్దాం. ఓకే, నేను కూడా మళ్ళీ మీకు రీడింగ్ తీయడానికి ట్రై చేస్తాను. అలా కాకుండా మీరు వచ్చి నువ్వు చెప్పినావు జరగలేదు, అంటే రీడింగ్ తీసుకున్నప్పుడు మీరు అని మాట్లాడతారు. ఒకవేళ జరగలేదు అనుకోండి, ఇంకా ఎక్కడ పడితే అక్కడ కమెంట్స్లో నెగిటివిటీని బాగా స్ప్రెడ్ చేస్తున్నారు. లైక్ నువ్వు చెప్పినావు జరగలేదు, మీ వల్ల లైఫ్స్ పాడైపోతున్నాయి, లైఫ్ ఖరాబ్ అయిపోతుంది, మా లైఫ్లు పాడైపోతున్నాయి అంటే ఒకటి అర్థం కాదండి. నేను కూడా మనిషినే, నేను గైడ్ చేయడానికే ఉన్నా. నేను 100% అవుతుందని అచ్చుకుది చెప్పట్లేదా, మీరు ట్రై చేయండి అనే చెప్తున్నాం కదా. సో నేను చెప్పిన అన్ని రైట్ అయితే నేనే దేవతను అవుతా కదా, అప్పుడు అందరు నా దగ్గరికి వస్తారు కదా. కొంచెం కామన్ సెన్స్. నాకైతే రీడింగ్లో ఏది కనిపిస్తుంది అదే చెప్తున్నా. బట్ ఎందుకు జరగలేదు అంటే మేబీ ప్రాసెస్లో కానీ ఏదైనా మిస్టేక్ అయి ఉండొచ్చు, లేదా ఇలాంటి సేమ్ ఆపర్చునిటీ మళ్ళీ రావచ్చు. దెర్ ఆర్ డిఫరెంట్ మీనింగ్స్. సో కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. రీసెంట్లీ ఇది జరిగింది ఆల్రెడీ. నాకు కమెంట్స్లోకి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. బై గాడ్స్ గ్రేస్ ఆ కమెంట్స్ నేనే చూశాను. నా టీం చూస్తుంటే వాళ్ళు అప్పటికప్పుడు డిలీట్ చేసేవాళ్ళేమో.
బట్ నేను చూసాను, నేను వాళ్ళకి ఇంకా రీడింగ్ కూడా ఇవ్వదలుచుకోలేదు. మళ్ళీ అంతా చేసి మళ్ళీ వచ్చి రీడింగ్ అడుగుతున్నారు. ఇట్స్ వెరీ బ్యాడ్. నేను నేమ్స్ చెప్పదలుచుకోలేదు, బట్ ఒకసారి అవతలి పర్సన్ పొజిషన్ ఏంటి అనేది ఆలోచించి మాట్లాడితే చాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మనం ఇప్పుడు వీడియో రీడింగ్లోకి వెళ్ళిపోదాం. సో జర్నీ కదా నేను చూస్తాను అన్నది, ఏంజల్ గైడెన్స్ ఈ రెండు. సో మనం జర్నీ చూసాక ఏంజల్ గైడెన్స్ చూద్దాం. సో మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే జస్ట్ ఎనర్జీ ఎక్స్చేంజ్కి సబ్స్క్రైబ్, లైక్, షేర్ ఆర్ కమెంట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు చేయండి. ట్రస్ట్ ద యూనివర్స్. నన్ను నమ్మమని నేను చెప్పాను, యూనివర్స్ని నమ్మండి. డెఫినెట్లీ మిరాకిల్స్ అనేవి జరుగుతాయి. అండ్ సైమల్టేనియస్లీ ప్లీజ్ డూ షేర్ దిస్ వీడియో. ఈ వీడియో అందరికీ షేర్ అవ్వాలని అనుకుంటున్నాను. ఐ జస్ట్ చెక్ విత్ రైట్. ఓకే, ఇప్పుడు మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చి వెదర్ మీ పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తారా లేదా మీ ఇద్దరి కనెక్షన్కి అని చెప్పి. ఓకే, ఇలా అయితే బాగుంటుంది మీకు. సో నా ఫస్ట్ రీడింగ్ పైల్ నెంబర్ 1, 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29 and 31. మీకు మీ పేరెంట్స్ మీ లవ్ మ్యారేజ్ యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనేది మై ఫస్ట్ క్వశ్చన్. సో just please guide. Oh, okay. రైట్, డెఫినెట్లీ మీ పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తారు ఫర్ 90%. ఓకే, ఇఫ్ మీరు ఆల్రెడీ మేనిఫెస్ట్ చేస్తున్నారు ఈ థింగ్ గురించి అంటే మీ పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం మీ పార్ట్నర్ జోడియాక్ సైన్ పైసిస్, క్యాన్సర్, స్కార్పియో అయినా ఐదర్ మీ జోడియాక్ సైన్ అయినా దిస్ ఈస్ అ డబల్ కన్ఫర్మేషన్ దట్ యువర్ పేరెంట్స్ విల్ డెఫినెట్లీ అగ్రీ ఫర్ యువర్ లవ్ మ్యారేజ్. ఓకే, సో ఇప్పుడు అగ్రీ చేస్తారు కాబట్టి మీరు ఇంట్లో చెప్పిన తర్వాత ఎన్ని మంత్స్కి యాక్సెప్ట్ చేస్తారు అనేది వి విల్ సీ. ఓకే, సూపర్. ఇంకా 2 కార్డ్స్ ఇద్దాం బికాస్ దిస్ ఇస్ అ టైం ఫ్రేమ్ కాబట్టి. ఇంకా ఎట్ సైడ్ నుంచి తీయలేదు. రైట్, సి ఫ్రమ్ నౌ మీరు చెప్పిన దగ్గర నుంచి 5 months to 6 months, ఒక 60% పీపుల్కి 5 months to 6 months లోపు వాళ్ళ పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తారు ఇంట్లో చెప్పిన తర్వాత దగ్గర నుంచి. ఇన్ కేస్ ఈ 5 months to 6 monthsలో అవ్వలేదు అంటే డెఫినెట్లీ దట్ విల్ టేక్ మ్యాక్సిమం 3 years. 3 years to 5 years టైం పడుతుంది ఇంట్లో యాక్సెప్ట్ చేయడానికి. ఓకే, మెయిన్లీ ఇన్ కేస్ మీ ఫ్యామిలీ చాలా స్ట్రాంగ్, ఇండిపెండెంట్, అన్ని రూల్స్ పాటిస్తారు, కొన్ని రిలీజియన్ డిఫరెన్సెస్ కానీ లేకపోతే ఫ్యామిలీ ఇష్యూస్, బ్యాక్గ్రౌండ్స్, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా అది 3 years to 5 years టైం పడుతుంది మీరు ఇంట్లో చెప్పిన దగ్గర నుంచి. ఓకే, రైట్. సో మనం ఈ డెక్తో చూద్దాము హౌ విల్ బీ ద జర్నీ. ఈ ఏదైతే రిలేషన్షిప్ ఇంట్లో చెప్తారు కదా, ఇంట్లో చెప్పిన తర్వాత నుంచి మీకు జర్నీ ఎలా ఉంటుంది. సూపర్, కార్డ్స్ గుర్తుపెట్టుకోండి. హౌ విల్ బీ ద జర్నీ ఆఫ్టర్ టెలింగ్.
పేజ్ ఆఫ్ కప్స్, 4 of Wands. ఇంకొక కార్డ్ తీస్తాం. ద జర్నీ విల్ బీ వెరీ వెరీ టఫ్. మీకు చాలా స్ట్రెంగ్త్ అండ్ కరేజ్ మీరు గ్యాదర్ చేస్తేనే వర్కౌట్ అవుతుంది ఈ కనెక్షన్లో. బట్ యా, మీరు కానీ ఎఫర్ట్స్ పెడితే మీ ఇద్దరికే మ్యారేజ్ అవుతుంది. ఓకే, చాలా హార్ట్ బ్రోకెన్ సిచ్యువేషన్స్ ఉంటాయి. మీ ఇద్దరు చాలా బ్యాలెన్స్ చేయాలి, మీరు మీ పార్ట్నర్. పేషెన్స్ చాలా ఉండాలి. ఎగ్జాస్షన్ ఈ పీరియడ్లో చాలా సేపటి వరకు ఉంటారు. మినిమం 10 months to 1 year మీరు ఎగ్జాస్టెడ్ పీరియడ్లోనే ఉంటారు. అండ్ హార్ట్ బ్రోకెన్ సిచ్యువేషన్స్ చాలా ఫేస్ చేస్తారు. అండ్ యా, గ్రోత్ ఉంటుంది కనెక్షన్లో. చేంజెస్ మీరు వెయిట్ చేసే పద్ధతి, లేకపోతే ఫ్యామిలీ యాక్సెప్టెన్స్ కానీ అందులో గ్రోత్ ఉంటుంది. బట్ ఏంటి అంటే మీరు కరేజ్ తీసుకొని మీరు ఫైట్ చేసి మీరు స్వతహాగా ప్రయత్నిస్తేనే పాసిబుల్ అవుతుంది. ఇది ఈ కనెక్షన్ 50-50. మీరు 50 ఇవ్వాలి అండ్ మీ పార్ట్నర్ 50 ఇవ్వాలి. ఇది మ్యారేజ్ కార్డు, మీకు తెలుసు కదా. మ్యారేజ్ కార్డ్ డెఫినెట్లీ మీకు మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట, ఇన్ కేస్ నేను చెప్పినట్టు మీరు ఫాలో అయితే. ఓకే, నేను చెప్పాను కదా టైం ఫ్రేమ్స్, ఆ టైం ఫ్రేమ్ వరకు మీరు వెయిట్ చేస్తూనే ఉండాలి. మీకు కొంచెం ట్రస్ట్ అండ్ పేషెన్సీ, థింగ్స్ని బ్యాలెన్స్ చేసుకునే విధానము, కరేజ్, ఇవి ఎక్కువగా ఉండాలి. ఓకే, మీ జర్నీ అనేది చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. బట్ యూ షుడ్ బ్లైండ్లీ ట్రస్ట్ యూనివర్స్. ఓకే, ఐ డోంట్ నో, మేబీ చాలామంది ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్నారు అనుకుంటున్నా. బట్ ఎంతవరకు ఉన్నారంటే ఒక 60% ఉన్నారు అని ఐ కెన్ టెల్ యూ. ఓకే, అది ఒక 60% అయితే ఉన్నారు. రైట్, నేను సైమల్టేనియస్లీ ఏంజల్ గైడెన్స్ చూస్తాను. 1 minute. ఇట్స్ అ షార్ట్ రీడింగ్, బట్ చాలా మందికి ఇంపార్టెంట్ అయిన రీడింగ్ ఇది. రైట్, we will take angel guidance కూడా. ఈ జర్నీలో మీరు ఎలా ఉండాలి. 1 3 5 7 9 11 13 15 17 19 21 23 27 and 31. ఓకే, అండ్ అట్ ది సేమ్ టైం ఈ గైడెన్స్ కూడా తీసుకుందాం. ఓకే, సిన్స్ కెమెరాలో పట్టాలని ఇదంతా కొంచెం. రైట్, సో ఫస్ట్ పైలో ఏంజల్ గైడెన్స్ ఏంటి, ఈ మ్యారేజ్ లవ్ లైఫ్ జర్నీలో హౌ విల్ బీ ఏంజల్ గైడెన్స్ జర్నీ. ఓకే, మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్. ఓకే, ఇక్కడే పెడతా.
choose a new direction. Okay. At the perfect timing. Okay. ఇంకొక 2 cards దియనా. It is a big yes. You both will end up by marrying each other and మీ విషెస్ ఫుల్ఫిల్ అయితే మీ పేరెంట్స్ ఒప్పుకుంటారు. కొంచెం పేషెన్స్గా ఉండాలి. ఓకే. అండ్ వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్. వావ్. ఎవరైనా ఆల్రెడీ ఇంట్లో చెప్పేసి ఉంటే, వెయిట్ చేస్తుంటే ఇంట్లో వాళ్ళ కోసం, దెన్ దిస్ ఈజ్ అ వెరీ గుడ్ రీడింగ్ ఫర్ యూ. Within the next few months, yes, perfect timing, bring meditation bring answers and choose a new direction. Okay. And simultaneously మనం ఇది కూడా చూద్దాం. సో ఈ గ్రూప్ నుంచి ఏం మెసేజెస్ ఉన్నాయి ఏంజల్స్ నుంచి? It is safe for you to be powerful. You know how to be powerful in a loving way that benefits other as well as yourself. అంటే మీరు చాలా ధైర్యంగా మీ డెసిషన్స్ని మీరే తీసుకునేటట్టు పవర్ఫుల్గా ఉండడం, అది సేఫే మీకు. ఓకే. అండ్ మీరు ఎలా పవర్ఫుల్ ఉండాలో మీకు తెలుసు. అది మీకు బెనిఫిట్ అవుతుంది అండ్ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా బెనిఫిట్ అవుతుంది. ఓకే. అండ్ ఒక నిమిషం. When you take excellent care of yourself, everybody benefits. Give yourself a relaxing treat today, such as a massage, sea salt bath or a pedicure. సో మిమ్మల్ని మీరు ఎక్కువగా కేర్ చేసుకోవట్లేదని ఏంజల్స్ రికగ్నైజ్ చేస్తున్నారు. అండ్ మీరు సీ సాల్ట్ బాత్ చేయండి, ఈ నెగటివిటీ ఇదంతా పోతుంది. కేర్ ఎవరైనా పెడిక్యూర్, సాలూన్, మసాజ్ ఇలాంటి వాటికి వెళ్ళాలి, మంచిగా రిలాక్స్ అవ్వాలి, బాడీ రిలాక్స్ అవ్వాలి అంటే యూ క్యాన్ గో ఫర్ ఇట్ అని ఏంజల్స్ చెప్తున్నాయి. అండ్ yes, you are confused and indecisive because you do not have enough information. Do research or seek expert advice before making a decision. As of now, ఈ పర్సన్స్ చాలా కన్ఫ్యూజ్డ్ అండ్ ఏది డిసైడ్ చేసుకొని పొజిషన్లో ఉన్నారు. ఎందుకు అంటే మీ దగ్గర ఆన్సర్స్ లేవు, ఇన్ఫర్మేషన్కి తగ్గని ఆన్సర్స్ లేవు. అప్పుడు ఏం చేయాలి అంటే మీరు రీసెర్చ్ చేయండి, లేదా ఎవరైనా ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకోండి. అది ఏ సిచ్యువేషన్ అయినా ఓకే తీసుకోండి. ఎక్స్పర్ట్ అంటే ఇప్పుడు డాక్టర్ ఇట్లా నిపుణులు అట్లా కాదు. ఎక్స్పర్ట్ అంటే ఆల్రెడీ ఫ్రెండ్స్, మీ వెల్ విషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ త్రూ తీసుకోండి. ఓకే. బిఫోర్ మేకింగ్ అ డెసిషన్. ఓకే. అండ్ I am helping you heal physical challenges in yourself and others. You are a healer like me. Archangel Raphael చెప్తున్నారు. వావ్, సూపర్. He is helping you anta. Just recognize his helping nature. To make your decision, ask yourself which way brings me closer to my divine purpose, which way takes me away from it. So ఇప్పుడు ఏదైతే మీరు అనుభవిస్తున్నారో అది డివైన్ పర్పస్ అంట. సో మీరు ఒకసారి ఆలోచించండి, ఏది నా డివైన్ పర్పస్కి దగ్గరగా తీసుకెళ్తుంది అండ్ ఏది దూరం. ఇన్ కేస్ ఒకటి మీరు ఈ లైఫ్లో డివైన్ పర్పస్ అనేది ఫుల్ఫిల్ చేయకపోతే మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్లో మళ్ళీ జన్మిస్తారు. ఓకే. సో మీ డివైన్ పర్పస్ ఏంటి, అసలు మీ సోల్ ఎందుకు వచ్చింది ఎర్త్కి అనేది తెలుసుకోండి. దాన్ని బట్టి మీరు లైఫ్లో ఎలా ఉండాలి, ఇప్పుడు ఇంత టఫ్ సిచ్యువేషన్ అయినా మీరు రిస్క్ తీసుకొని ముందుకు వెళ్ళొచ్చా లేదా అనేది మీకు తెలుస్తుంది. ఓకే. దీస్ ఆర్ ఏంజల్స్ మెసేజెస్. అండ్ సైమల్టేనియస్లీ మన దగ్గర ఇక్కడ చిట్స్ ఉన్నాయి కదా, పర్సనలైజ్డ్ చిట్స్.
ఎగ్జాక్ట్లీ ఈ మెసేజెస్ అన్నీ ఎవరికి రిలేటెడ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్. అందరూ వినాయక చవితి బాగా ఎంజాయ్ చేశారా? జెమినాయ్, స్కార్పియో, క్యాన్సర్. జెమినాయ్ అంటే అయ్యో తెలుగులో నాకు తెలీదు. స్కార్పియో అంటే వృశ్చిక, క్యాన్సర్ అంటే కర్కాటక. జెమినాయ్ ఒకసారి మీరు ఆన్లైన్లో చూడండి తెలుగులో ఏమంటారు. బికాజ్ నేను అన్ని నార్త్ ఈ వెబినార్స్ అటెండ్ అయినా కాబట్టి నాకు తెలుగులో అంత గుర్తు లేదు. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ 1/10/1928 అండ్ వర్గో అంటే కన్యా రాశి. 5555 ఏంజల్ నెంబర్స్ కనిపిస్తే దట్ ఈస్ యువర్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ ఏంజల్స్. 5/14/23 ఆ డేట్ ఆఫ్ బర్త్స్ ఉన్న వాళ్ళు. 8888 angel numbers and 4/22/13. వీళ్ళకి 100% ఇది మ్యాచ్ అవుతుంది. బట్ డ్రెస్ కలర్స్ రాలేదేంటి? ఐ థింక్ నేను ఇంకా ఎక్కువ చిట్స్ చేయాలి. నేను చార్మ్స్ తీసుకుంటాను. ఐ అప్డేట్ ద రీడింగ్. నాకు కొంచెం టైం ఇస్తే నేను రీడింగ్ అప్డేట్ చేస్తా. చార్మ్స్ ఇవన్నీ చెప్పచ్చు. అండ్ నేను ఫేస్ రీడింగ్ కూడా చేద్దాం అనుకుంటున్నా. ఫేస్ రీడింగ్ అంటే వీడియోస్లో కార్డ్స్తో పాటు ఫేస్ కూడా చూపిస్తే మీకు ఎక్కువగా ఉంటుందని ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్. బట్ చూద్దాం. Pisces 7 పింక్. వావ్, ఇప్పుడు ఎవరైతే పింక్ వేసుకున్నారో వాళ్ళకి మాత్రం యాక్చువల్లీ కలర్స్ చాలా తక్కువ వచ్చాయి ఈసారి. యా గైస్, ఇది అనమాట మీ జర్నీ. మీ పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తారు, మీరు మ్యారేజ్ చేసుకుంటారు డెఫినెట్లీ. బట్ మీరు ఎక్కువ వర్కౌట్ చేయండి. దిస్ ఈజ్ మై గైడెన్స్. మనం నెక్స్ట్ వీడియోలో చేద్దాము. అండ్ నేను ఇందాక ఒక పోస్ట్ పెట్టాను, నాకు వీడియో టాపిక్స్ కావాలి అని. కొంచెం నాకు టాపిక్స్ కమెంట్స్లో కవర్ చేస్తే నేను దాని మీద ఫోకస్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. Hello, welcome back to my YouTube channel, pile number 2. So 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 24, 22, 26, 28 and 30. సో ఈరోజు వీడియో టాపిక్ ఏంటో చూసారు కదా. మీ పేరెంట్స్ మీ మ్యారేజ్ యాక్సెప్ట్ చేస్తారా లేదా, వెదర్ మీది ఇంటర్ కాస్ట్ అయినా, ఇంటర్ రిలీజియన్ అయినా, ఇంటర్ కల్చరల్ అయినా, ఇంకా ఇంటర్ కంట్రీస్ ఏమైనా ఉన్నా కానీ we will see whether మీ లవ్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది త్రూ టారో రీడింగ్. అండ్ బిఫోర్ దాట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇన్ కేస్ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో ప్రాబ్లమే లేదు. ఐ నో ఫ్రెంచ్ ఆల్సో. ఫ్రెంచ్ లాంగ్వేజ్లో కూడా ఎవరికైనా పర్సనల్ కన్సల్టేషన్స్ కావాలి అంటే యూ కెన్ టేక్ పర్సనల్ కన్సల్టేషన్స్ అవైలబుల్ ఇన్ 4 లాంగ్వేజెస్. ఓకే, నాకు అన్నీ వచ్చు. ఓకే, and yeah, crystal orders are available and candle spells are available and healings are available and ingokati spell jars are also available. So please check my Instagram, my WhatsApp, my catalog and everything. Nenu prati oka video description lo na every link mention chese untundi, just check that. Okay, yeah, ipudu video reading loki vellipodamu. ఇవి గైడెన్సెస్ కదా, ఇవి మనం సైడ్కి పెట్టేస్తాం. సో బిఫోర్ దాట్ మీ పార్ట్నర్ నేమ్, మీ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ పార్ట్నర్ నేమ్ అండ్ మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్, మీ పేరెంట్స్ నేమ్, వెదర్ మీరే క్వశ్చన్ చేయండి, విల్ మై పేరెంట్స్ అగ్రీ ఫర్ అవర్ లవ్ మ్యారేజ్ అని. ఓకే, 3 of Swords. పైల్ నెంబర్ 1కి మాత్రం పాజిటివ్గా వచ్చింది, మీరేం టెన్షన్ పడకండి. వి విల్ సీ. 2, 4, 6, 8, 10, 12. యాక్చువల్లీ ఎవరైతే అఫోర్డ్ చేయలేరో పర్సనల్ కన్సల్టేషన్స్కి వాళ్ళకి వీడియోస్ అన్నీ. టవర్. ఓకే, మేబీ పైల్లో మంచి స్ట్రాంగ్ నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నట్టున్నాయి. ఐ విల్ చెక్.
ఓకే, మీకు కనిపిస్తుందిగా కార్డ్. యా. సో ఇప్పుడు వెదర్ మీ ఫ్యామిలీ మీ మ్యారేజ్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది ఆ క్వశ్చన్. పైల్ నెంబర్ 2. ప్లీజ్ గైడ్ వెల్. పైల్ నెంబర్ 2. ఓకే, యాక్చువల్లీ మీరే ఇంకా కన్ఫ్యూజ్డ్లో ఉన్నారా? మ్యారేజ్ చేసుకోవాలా వద్దా, పేరెంట్స్ దాకా తీసుకెళ్లాలా వద్దా అని మీరే కన్ఫ్యూజ్డ్లో ఉన్నట్టున్నారు. బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేదు, కెరియర్ స్టెబిలిటీ లేకపోవడం వల్ల ఈ కన్ఫ్యూజన్. ఎస్, ఇన్ కేస్ మీరు ఫస్ట్ కాన్ఫిడెంట్గా ఉండండి, మీరు స్టెబిలిటీగా ఉండండి, దెన్ మీరు పేరెంట్స్కి చెప్తే డెఫినెట్లీ పేరెంట్స్ అగ్రీ చేస్తారు. ఎస్, సి అన్ని పెంటకల్ కార్డ్స్. ఫస్ట్ మీరు కెరియర్లో స్టెబుల్ అవ్వండి. ఐ థింక్ మీరు మ్యారేజ్ గురించి ఆలోచించలేదా, లేకపోతే లేట్గా ఆలోచిస్తున్నారా, లేకపోతే మ్యారేజ్ ఏజ్ కాదా? కింగ్ ఆఫ్ పెంటకల్స్, క్వీన్ ఆఫ్ పెంటకల్స్. డెఫినెట్లీ మీ పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తారు, బట్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఇంప్రూవ్ చేసుకోండి. ఓకే, అండ్ ఐ ఆల్సో చెక్ మ్యారేజ్ జర్నీ ఎలా ఉంటుంది మీకు. ఈ రిలేషన్షిప్ నుంచి మ్యారేజ్కి మీరు ఏవైతే ఫార్వర్డ్ చేస్తున్నారో ప్రపోజల్, ఆ జర్నీ ఎలా ఉంటుంది. ఓకే, ఓవర్ థింకింగ్ చేయకండి, నెగటివిటీని అట్రాక్ట్ చేసుకుంటున్నారు. అండ్ థింగ్స్ విల్ మూవ్ ఫార్వర్డ్ యాజ్ యూ వాంట్. థింగ్స్ మీకు ఫార్వర్డ్గానే వెళ్తాయి. ఎస్, అండ్ డివైన్ ఇంటర్వెన్షన్ ఉంది, డివైన్ సపోర్ట్ మీకు ఉంది. యూనివర్స్ ఏంజల్స్ ఆర్ బ్లెస్సింగ్ యూ రైట్ నౌ. కొంచెం ఫోకస్, కష్టపడండి. ఓకే, మీరు ఫస్ట్ అయితే ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటికి రండి, స్టెబుల్ అవ్వండి, ఒక డెసిషన్కి రండి. దెన్ మీ కెరియర్ మీద ఫోకస్ చేయండి, కెరియర్లో స్టెబుల్ అవ్వండి, అండ్ తర్వాత మీరు పేరెంట్స్కి చెప్పడానికి ట్రై చేయండి. ఇవేమీ లేకుండా, అసలు స్ట్రాంగ్ ఫౌండేషన్ లేకుండా మీరు మీ పేరెంట్స్కి చెప్తే డెఫినెట్లీ రిజెక్ట్ చేస్తారు. ఓకే, జర్నీ మాత్రం కొంచెం ఓవర్ థింకింగ్ తగ్గించుకొని ఎక్కువ ఎఫర్ట్స్ పెడితే డెఫినెట్లీ యాక్సెప్ట్ చేస్తారు. మీరు బేసే లేకుండా మీరు వెళ్తే మాత్రం డెఫినెట్లీ ఫెయిల్ అయిపోతారు చెప్తున్నా. కన్ఫ్యూజ్లో ఉండకండి, మీకేం కావాలి ఫస్ట్ అది చూడండి. ఓకే, రైట్. వి విల్ దీంతో కూడా చెక్ చేద్దాం. మళ్ళీ ద సేమ్ కన్ఫ్యూజ్డ్ ఎనర్జీ. కన్ఫ్యూజ్డ్లో ఉండకండి. ఎస్, ఇన్ కేస్ మీ పార్ట్నర్కి మీకు నో కాంటాక్ట్లో ఉన్నా కానీ రీకాన్సిలియేషన్ అవుతుంది, థింగ్స్ మూవ్ అవుతాయి. ఇన్ కేస్ మీ పార్ట్నరే మీకు సపోర్ట్ చేయట్లేదంటే ఇట్ ఈస్ బెటర్ టు వాక్ అవే. ఇన్ కేస్ మీరు మ్యారేజ్ చేసుకుంటే మీకు 2 kids ఉంటారు, సరౌండింగ్ సిచ్యువేషన్. ఓకే, కన్ఫ్యూజన్ ఎనర్జీ నుంచి బయటికి రండి. సో నేను జర్నీ ఎలా ఉంటుందో చెప్పాను, ఏమేమి అవాయిడ్ చేయాలి, ఎంత ఎఫర్ట్స్ పెట్టాలి ఏంటి అనేది ఐ టోల్డ్ యూ. అండ్ మ్యారేజ్కి మీ పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది కూడా నేను చెప్పిన. సో నా ఏంజల్స్ మెసేజెస్ ఏంటో చూద్దాం. యాక్చువల్లీ పీపుల్ ఎవరు 30 minutes 40 minutes పెడితే వీడియో చూడట్లేదు అని నేను చాలా తక్కువ చేసేసాను మినిట్ రీడింగ్. అందుకనే పాయింట్ ఏంటిది అది మాత్రమే చెప్తున్నా. లైక్ అందరు యూట్యూబ్ లాగా నేనేమి డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఏమి ఇవ్వట్లేదు, బికాజ్ ఆడియన్స్ రిటెన్షన్ తక్కువ అయిపోతుంది అందుకే. రైట్, సో ఇప్పుడు ఏంజల్స్ మెసేజెస్ చూడాలి కదా. 2 4 6 8 10 16 18 20 22 26 28 and 30.
ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ డూ కమెంట్. మీకు పర్సనల్ కన్సల్టేషన్స్ కావాలంటే తీసుకోండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతూ ఉండండి, బికాజ్ ఇన్స్టాగ్రామ్లోనే నేను అన్ని అప్డేట్స్ చేస్తూ ఉంటాను. స్టోరీ అప్డేట్స్, స్టాక్ అప్డేట్స్, స్పెల్ అప్డేట్స్, బ్రేస్లెట్ అప్డేట్స్. సో ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. మరి యూట్యూబ్ ఎందుకు చేయరమామంటే యూట్యూబ్లో స్టోరీస్ ఉండవు కదా, అండ్ అట్ ద సేమ్ టైం యూట్యూబ్ అంత ఆడియన్స్ రిటెన్షన్ అంత బాగాలేదు ఈ పోస్ట్స్కి వీటికి. సో అందుకే లాంగ్ వీడియోస్కి యూట్యూబే ప్రిఫర్ చేస్తున్నాను అనమాట. అండ్ ఏంజల్ మెసేజెస్ ఆల్సో I took. ఓకే, నా యాక్చువల్లీ ఇక్కడ పరచడానికి పెద్ద స్పేస్ లేదు. ఒకవేళ స్పేస్ ఉన్నా కానీ అది కెమెరాలో పట్టదు, అందుకే కొంచెం చిన్న స్పేస్లో ఐఎమ్ డూయింగ్ ఇట్. ఓకే ఫైన్. ఏంజల్ గైడెన్స్ ఫర్ దర్. వావ్, పైల్ 1లో కూడా ఇదే వచ్చింది తెలుసా, పర్ఫెక్ట్ టైమింగ్, సూపర్బ్. లుక్ ఫర్ అ సైన్, ఏంజల్స్ ఆర్ గివింగ్ యూ అ సైన్. ఏంజల్స్ మీకు సైన్స్ ఇస్తున్నారు, ఏం చేయాలి, ఎలా చేయాలి. ఏంజల్ నంబర్స్ కానీ ఫెదర్స్ కానీ. అ ఇయర్ ఫ్రమ్ నౌ మీ మ్యారేజ్ అవుతుంది. పైల్ 1కి కూడా ఎస్ఏ వచ్చింది తెలుసా. థ్యాంక్ యూ సో మచ్ ఏంజల్స్. ఏంజల్స్ న్యాయం చేస్తున్నాయి పైల్ 1కి, పైల్ 2కి. అండ్ వన్ మోర్ థింగ్, నేను మీ పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తారన్నా కానీ ఎప్పటి వరకు యాక్సెప్ట్ చేస్తారనేది నేను చూడలేదు. ఒక్క నిమిషం. సి ఆఫ్టర్ మీరు ఇంట్లో చెప్పిన తర్వాత ఇట్ విల్ టేక్ 9 months, మినిమల్లీ అయితే 6 months అయినా పడుతుంది. 6 months, 9 months, 1 year and 2 years. 6 months, 9 months, 1 year and 2 years ఆ టైం ఫ్రేమ్ లోపు మీ పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తారు. ఇంట్లో చెప్పిన తర్వాత కౌంట్ చేయండి ఈ టైం ఫ్రేమ్. అండ్ ఎస్, ఇక్కడ కూడా ఇయర్ ఫ్రమ్ నౌ ఉంది. సూపర్, నాకు నచ్చింది ఈ రీడింగ్. Now, ఇందులోంచి ఏంజల్స్ వాట్ యూ వాంట్ టు టెల్ టు పైల్ 2 members. ఇవన్నీ పైల్ 1లో ఏ వచ్చినాయో ఇక్కడ కూడా అవే వస్తున్నాయి. మీ ముందే షఫల్ చేసినాయి కదా. ఐ థింక్ పైల్ 1 ఎనర్జీ మళ్ళీ పైల్ 2లో చూస్తున్నట్టున్నారు. When you take excellent care of yourself, everybody benefits. Give yourself a relaxing treat today, like massage, pedicure, atla. Body massage. Messages that you wanted to give to pile 2. Yeah, you have a special bond with animals. Your pets on earth and in heaven are watched over by your angels. Yes, superb. మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. ఇన్ కేస్ మీ ఇంట్లో పెట్స్ ఉంటే వాటి త్రూ కూడా మీకు మెసేజెస్ రావచ్చు. జస్ట్ లుక్ ఫర్ ఇట్. You are a spiritual teacher. You have the ability to counsel others and help them awaken their spiritual gifts. Divine life mission. Okay. You are flying high right now, which may threaten others, but do not descend because others will soon become inspired by your example. See, మీ లైఫ్, మీ కెరియర్ లైఫ్ సూపర్గా ఉండుంటుంది. మీ ఫైనాన్షియల్ పొజిషన్ చాలా బాగుంటుంది. ఇన్ కేస్ మీ పార్ట్నర్ది లేకపోతే ఐదర్ ఆఫ్ దట్, మీది కానీ మీ పార్ట్నర్ది కానీ ఎవరిదో ఇద్దరిదో ఒకరిది సెట్ అయి ఉంటుంది. సో మీరు మంచిగా ప్రిపేర్ అయి ఉన్నారు, మంచి హైట్స్ రీచ్ అవుతున్నారు అని ఏంజల్స్ చెప్తుంది. ఏంజల్స్ ఈస్ గివింగ్ యూ అ వెరీ గుడ్ కాన్ఫిడెన్స్, వెరీ గుడ్ మెసేజ్ అనమాట. సో ఇక్కడ పర్సనలైజ్డ్ మెసేజెస్ ఉన్నాయి. మనం పర్సనలైజ్డ్ మెసేజెస్ కూడా చూద్దాము.
Aquarius, 6666 and 44, 444, 999, Libra. 1 minute, guys. Libra and color green, 6, 15, 24, and Taurus, 8, 17, 26, and Virgo. Green are so special. Right, so this is your reading, guys. Thank you so much. Please do like, share and subscribe, and maximum share cheyandi. ఇది హై వైబ్రేషనల్ రీడింగ్. మీరు ఎంత షేర్ చేస్తే మీరు ఎంత పీపుల్ ఇక్కడ చూసారా ఏంజల్ ఫెదర్. వావ్, నా దగ్గరదే మేబీ చిట్స్ తీసేటప్పుడు పడి ఉంటుంది. మీరు ఎంత షేర్ చేస్తే, మీరు ఎంత ఎనర్జీ క్లైమ్ చేసుకుంటే అంత మంచిది మీకే. చాలా మంచి అక్యురేట్ రీడింగ్. చూడండి. థ్యాంక్ యూ సో మచ్.